హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన శైలు వాళ్ళ అన్నయ్య వెళ్ళి మన పెద్ద వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కేశవ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దెబ్బలాడేసరికి అది కోపం వచ్చిన మన చక్రి కేశవ ఇద్దరు కూడా ఒరే ఇదేనా ఇల్లు, ఏంట్రా బుస్సు ఇలా వచ్చావు అంటే, ముంగీసా ఇలా ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, ఆగవే ముంగీసా అంటే, ఏంటి మీ ఇద్దరు పరిచయస్తులా మాట్లాడుకుంటున్నారు, అసలు నేనున్నానన్న విషయం నీకు తెలుస్తుందే అంటే, ఆగు ఎందుకురా వచ్చావు నువ్వు రే ముంగీసా, ఊరుకోవే బుస్సు, నేను మా ఇంటి మీదకి వచ్చినప్పుడు లేదా అని అంటే, ఒరే ఆగరా అంటే, ఆపుతారా ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారు, ఒరే ఎక్కడికి వచ్చారేంట్రా అంటూ మన శైలు వాళ్ళ అన్నయ్య అడిగేసరికి, ఒరే బామ్మద్ది తమ్ముడు బామ్మద్ది నువ్వు కంగారు పడకరా, నీకు కాదురా మీ నాన్న వాళ్ళతో మాట్లాడదామని వచ్చావు, మా ఇంటికి వచ్చేది వాగేవంట, లాడ్జ్ అన్నావంట, అదన్నావంట, ఎక్కువగా మాట్లాడావనుకో చెయ్యి ఇరిచేస్తాను నా కొడక్క, ఏమనుకుంటున్నావు చూసావేమే నీ ముందు మీ అన్నయ్యని కొడుతున్నారు, ఇలాంటి వాడినే నువ్వు పెళ్లి చేసుకునేది, అసలు ఆగండి అనేసరికి ఇంకా ఎన్ని చెప్పినా కూడా, ఏంటి మా ఇల్లు గురించి ఏదో లాడ్జ్ అని అదని ఇదని మీ ఇంట్లో కాళ్ళు చాపుకుంటే బయటికి కాళ్ళు పెట్టుకోవాలి, అలాంటిది మా ఇల్లు గురించి మాట్లాడతారా, మా సొంత ఇల్లు అర్థమవుతుందా, ఎక్కువగా మాట్లాడానుకో ఊరుకునేది, అయినా ఈ అమ్మాయి మా అమ్మాయి అయిపోయింది ఆల్రెడీ, ఇంకా మీరు ఎక్కువ మాట్లాడతాకేం లేదు అని అనేసరికి, మీరు ఎక్కువ మాట్లాడకండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనేసరికి, ఒరే వెళ్ళరా ముంగీసా అంటే వెళ్ళిపోతూ, రే చాలా బాగా మాట్లాడావురా నాకన్నా అంటే, ఒరే నీ దగ్గర నుంచే కదరా నేను నేర్చుకున్నది అంటే, ఒరే నువ్వు మటుకి చాలా బాగా మాట్లాడావురా, పోనీలేరా పదరా వెళ్దాం అని అనేసరికి, ఈ లోపల శైలుని తిడుతూ ఉంటారు, చూసావా వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసావా, గట్టిగా కొడితే నువ్వు కింద పడి మా ఇంటికి వచ్చేసేటట్టున్నావు, నువ్వు అసలు నీకు అర్థమవుతుందా, అలాంటి వాళ్ళతో నీకెందుకే అంటూ మన శైలు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, అయినా సరే నాకు కేశవయ్యే కావాలంటుంది, అమ్మ మా పరువు తీద్దాం అనుకుంటున్నావా, నిన్ను ఎంతో ప్రాణంగా చూసుకున్నావు, అయినా సరే నువ్వు మా పరువు తీద్దాం అనుకుంటే ఇంకా తర్వాత నీ ఇష్టం అమ్మ, వాడిని అయితే మర్చిపో, ఇక అయితే నేను చెయ్యను అని అనేసరికి చాలా బాధపడిపోతూ మన శైలు అలా చూస్తూ ఉంటుంది, ఇంకేం మాట్లాడాలో తెలియక అలా వాళ్ళ నాన్న వాళ్ళు అంటూ ఉంటే, ఎన్నటికీ ఇంకా పెళ్లి జరగదు అని అనేసరికి ఇంకా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఎంత చెప్పినా కూడా వాడే కావాలి అంటూ వెళ్ళిపోతుంది, అది విన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న చాలా బాధపడుతూ ఉంటారు, ఒరే ఇంటికి వస్తారు మన కేశవ చక్రి, ఎక్కడికి వెళ్ళారా ఏంటి అంటే, వాకింగ్ అని వెళ్ళి రన్నింగ్ అయ్యి జాగింగ్లోకి వచ్చేసాం అంటే, నీరు అంటే హెల్త్ చేస్తే మంచిదన్నారండి, అందుకనే చాలా ఎగస్ట్రాలు ఎక్కువైనాయి, కానీ ఈ బండోడు ఈ మొండోడు ఎక్కడికి వెళ్ళారు పెద్ది అంటే, మరి మమ్మల్ని బండోడు మొండోడు అన్నారు, మరి వాళ్ళు పెద్దోడు చిన్నోడు వాళ్ళకైతే మంచి పేర్లు, నాదైతే మరీ ఘోరం అంటే, మీరు తప్పించుకోకండి ఎందుకలా, ఒరే ఎక్కడికి వెళ్ళారో చెప్పండిరా, నువ్వు వాళ్ళ కేశవ వాళ్ళ శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళారా అన్నయ్య, నాకు డౌటే అన్నయ్య, ఆ బుస్సు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారేమో, వెళ్తే ఉపద్రవం అయితే కంపల్సరీ వస్తుంది అని అనేసరికి మన మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది, ఇంకా మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళారు అసలు ఏంటిది ఈ బండోడు మొండోడు అని అనేసరికి, అదేంటండి అలా చెప్తారు అని అంటూ ఈ లోపల శైలు వాళ్ళ అమ్మ నాన్న ఆటోలోంచి దిగిపోయేసరికి ఇంకా అసలు ఎవరు ఇంట్లో ఎవరైనా ఉన్నారా, నేనే కదా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున, అవునులే నువ్వే కదా అని అనేసరికి, ఏంటమ్మో మీదకి వస్తున్నావు అంటే, అన్నయ్య ఎవరో వచ్చారు చూడండి అన్నయ్య అంటే, మా అమ్మాయి జోలికి మీ అబ్బాయి రావద్దని చెప్పండి అని అనేసరికి, అవును మీ ఇంటి గురించి మాకు తెలీదా ఏంటి, అసలు ఈ ఇంటికి ఆడదిక్కే లేదు, నువ్వెంత దుర్మార్గుడువో బయట తెలుసు, నీ భార్యనే చేసి జైలుకి వెళ్ళినోడివి నువ్వు అని అనేసరికి, ఏంటమ్మో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇంటి గురించి నువ్వు మాట్లాడటానికి సరిపోద్ది, ఆ అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళావురా, నేనే జోలికి వెళ్ళలేదన్నయ్య, వాళ్ళే వచ్చారు, ఆ అమ్మాయే నన్ను ఇష్టపడిచ్చింది, ముందు నీ కూతుర్ని నా కొడుకు షాపు రాకుండా చేసి అప్పుడు చెప్పు నువ్వు అని అనేసరికి, ఇంక ఈ లోపల మన మహాలక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది, ఏంటి అసలు నీ ఇంటికి ఒక ఆడది వస్తుందా, అసలు ఆడది నిలుస్తుందా, అసలు ఇంట్లో ఒక్క ఆడదైనా ఉందా అని అనేసరికి మన మహాలక్ష్మి కోపం వచ్చి, ఏంటి మాట్లాడుతున్నారు ఆగండి, భర్త పక్కనున్నాడు, ఇంతమంది మగాళ్ళ ముందు మాట్లాడుతున్నారు, అసలు మీకేమన్నా ఉందా, నేను ఈ ఇంటి కోడల్ని, ఆ చక్రి భార్యని, అసలు ఏమనుకుంటున్నారు, ఈ ఇంటి గురించి మీకేం తెలుసు
అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి ఇంకేం మాట్లాడదు. మా కేశవ గురించి నేను తనకన్నా చిన్నదాన్ని అయినా సరే తను నన్ను రెండు కళ్ళతో ఎప్పుడు కూడా నా చూపులోకి కూడా చూడ్డు. ఈయన ఇంటికి ఒక పెద్ద సింహంలా కూర్చుంటాడు. ఈయన గురించి నువ్వు చెప్తున్నారా? ఈయన ఒక తండ్రిలాగా, పెద్ది అంటే ఒక తండ్రిలాగా నాకుంటారు. వాడు కన్నా నా బిడ్డ అని అనేసరికి ఇంకా అసలు షాక్ అయిపోయి ఈ ఇంటి గురించేనే మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో నేను చాలా పెద్ద స్థాయి అని మాట్లాడుతున్నారు. మా ఇంట్లో మీ స్థాయి ఏంటో తెలుసా? ఒక పియోన్ స్థాయి. మీరేంటి అసలు? నేనేంటో తెలుసా? అలాంటి ఇంట్లో వచ్చిన దాన్ని నేనే ఈ ఇంట్లో ఉంటున్నాను. ఆ చక్రి గురించి నేను చెప్తా. ఆ చక్రి తెలుసా మీకు? నన్ను ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా? ఈ కుటుంబం అంతా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇది నా అత్తారిల్లు, ఇది నా ఇల్లు. మా ఇల్లు గురించి మాట్లాడటానికి అర్హత మీకు లేదు. మీకు నచ్చితే మీ పిల్లని చెయ్యండి, లేకపోతే అది మీ ఇష్టం. అంతవరకే కానీ ఈ ఇంటి గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ మాట్లాడతాం అనేది లేదు. ఒరే ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ఒరే నాకు కూడా అదే అనిపిస్తుందిరా అంటూ ఇద్దరు ఏంటండి ఆలోచించుకుంటున్నారా? అది ఇక్కడ కాదండి, మీ ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి అని చెప్పేసి అనేసరికి ఏంట్రా నాకు భార్యలా మాట్లాడుతుంది అంటూ మనకి చక్రికి పూల వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడాలన్నా మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడతాక మీ అమ్మాయిని ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మీ ఇష్టం. ఇంకా ఏది చెప్పాలన్నా కూడా మీ ఇంటి దగ్గర చూసుకోండి. బాగా చెప్పాను సుపుత్ర, నువ్వు సూపర్ మాత అంటూ అన్నయ్య నా గురించి ఎంత బాగా మాట్లాడింది అన్నయ్య, అసలు నాకు ఆనందం పట్టట్లేదన్నయ్య. ఏంటమ్మా మహాలక్ష్మి, ఉన్నదే చెప్పాను కదా పెద్ది అని అనేసరికి డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంటి దగ్గర కొట్టుకుంటూ ఉంటారు మన శైలుని వాళ్ళ అన్నయ్య. కొట్టుకుంటానే ఉంటారు. ఆగు చింతల్లి, ఆగరా చింతల్లి ఆగు అంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.